వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 డేవిడ్ జార్జ్, ఆప్షన్ 2 డేవిడ్ రాబర్ట్సన్, ఆప్షన్ 3 డేవిడ్ ఫ్లెమింగ్, ఆప్షన్ 4 డేవిడ్ పోస్టర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 డేవిడ్ పోస్టర్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటనందు నెట్ యొక్క ఎత్తుని అంగుళాల్లో తెలపండి. ఆప్షన్ 1 5 అంగుళాలు, ఆప్షన్ 2 6 అంగుళాలు, ఆప్షన్ 3 7 అంగుళాలు, ఆప్షన్ 4 8 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 6 అంగుళాలు. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ యొక్క స్కోరింగ్ విధానం 11 పాయింట్స్ గేమ్గా మార్చబడిన సంవత్సరం ఏదో తెలపండి. ఆప్షన్ 1 1995 సంవత్సరం, ఆప్షన్ 2 2000 సంవత్సరం, ఆప్షన్ 3 2005 సంవత్సరం, ఆప్షన్ 4 2006 సంవత్సరము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 2000 సంవత్సరము. మరో ప్రశ్న, క్రింది వాటిలో టేబుల్ టెన్నిస్ ఆట ఏ దేశం జాతీయ క్రీడగా కొనసాగింపబడుతున్నది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 భూటాన్, ఆప్షన్ 3 సౌత్ కొరియా, ఆప్షన్ 4 నార్త్ కొరియా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 చైనా. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటనందు మిక్స్డ్ డబుల్స్ పోటీలను ఒలింపిక్స్లో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 2008 ఇయర్, ఆప్షన్ 2 2012 ఇయర్, ఆప్షన్ 3 2016 ఇయర్, ఆప్షన్ 4 2020 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 2020 ఇయర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.